మా ప్రేమ ఇప్పుడు అన్నం తింటుంది. మా అట్లా మా అక్క అయితే ఈరోజు సెకండ్ సాటర్డే అని మా పిల్లలు ఇంటికాడే ఉన్నారు. అలానే ఈరోజు శనివారం కదా అందుకని చెప్పేసి కల్లాపు చెమ్మడానికి పేడ వేసుకోతుంది. దించరా అసలు ఇంటికాడ ఉన్నప్పుడు ఉన్నా మన సాటే ఉండరు. ఇప్పుడు చదువుతావా? టైం సరిపోద్దా? అమ్ముతున్నారంట, అమ్మడానికంట పడుతుంది. కొరమైన చేపలు అంట. అయ్యే టేస్ట్ వచ్చేది. కొరమైన చేపలు బాగుంటాయి. అన్నం ఉంది దాంట్లో. పిల్లలకి ఈ రోజు శనివారంగా స్కూల్కి వెళ్ళలేదుగా, సాయంత్రం పూట రాగజావు చేసేలే తాగుతారు. నువ్వు కూర్చొని తిప్పుతా ఉండు. ఆరి నాకు గ్లాసుల్లో పోయి 2 గ్లాసుల్లో. అదే ఇప్పుడైనా మొదలు పెట్టింది. అంటులతో కూడా అయిపోయిందా? సరే నేను కూడా క్యాంపింగ్కి వెళ్ళాల్సింది అన్నీ సర్దుకుంటా. మరే సూది ఉంది, సూదం దారం. క్యాంపింగ్ కొంచెం చినిగింది, కుట్టుకోవాలి. ఓకేనండి, శనివారం రోజు అయితే ఇంకా కల్లాపు మొత్తం అయితే చల్లేసుకున్నాను కదా. ఇంక ఇవాళ అయితే ఆదివారం అనమాట. అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే వస్తుందంటే మాత్రం చాలా హ్యాపీ అనమాట. ఇల్లంతా పచ్చపచ్చగా కలకల్లాడిపోవాలని చెప్పేసి నిన్నైతే మొత్తం కల్లాపు అయితే చల్లేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 11 మధ్యలో అవుతుంది. మందిరం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళాలి. పిల్లలు ముగ్గురు స్నానాలు చేపించేసి బావ నేను ఇంకా 9ంటికే పని అయిపోయింది. ఇంకా చర్చిలో లైవ్ వస్తుంటే సతీష్ కుమార్ గారు ఇంక చాలేమన్నాయి. ఇంక అందరూ అయితే ఇంకా వాక్యాలు వినేసి ఇంకా మామూలుగా నార్మల్ టైంకి చర్చికి కూడా వెళ్తున్నాను అనమాట. ఇంక ఈరోజు బల్లారాధన కార్యక్రమం ఉంది. ఇంకా అందుకని చెప్పేసి బావ నేను ముగ్గురు పిల్లలం అయితే వెళ్తున్నాము. చర్చిలోని భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. పిల్లలోటికి వండేసి పిల్లలకు తినిపించేసాను. త్వరగా మందిరానికి వెళ్ళిపోదాం పదండి. ఇంక సమయం అంటే సాంగ్ పడాలి. 3 వారాల నుంచి కొంచెం లేట్గా వెళ్తున్నాను పిల్లలతో కుదరక. అంటే నేను వెళ్ళలేక పాటల సమయం అయిపోతుంది అనమాట. ఇవో రోజు కొంచెం పెందలాడే పని చేసుకున్నాను. ఇంకా సాంగ్ పాడేదైతే వినిపిస్తాను పదండి మరి. ఓకేనా? దేవాని కొనియాడేనా దేవానికే 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 నీ కొనియాడేనా దేవానికే నీ కొనియాడేనా దేవానికే నీ కొనియాడేనా
ఓకేనండి, మందిరానికి అయితే ఇంకెళ్ళొచ్చాం అనమాట. ఇంక ఇప్పుడే వచ్చింది. చర్చిలో ప్రార్థన మొత్తం అయితే చాలా బాగా జరిగింది. ఆరాధన కానీ ఇంకా వాక్యం కానీ అన్నయ్య చాలా బాగా చెప్పేశాడు. ఇంక భోజనం ఏర్పాట్లు కూడా జరిగినాయి. సాంబారు, చింతకాయ పచ్చడి, పెరుగు చట్నీ ఇవన్నీ అనమాట. పిల్లలు అందరం భోజనం చేసి ఇంక ఇప్పుడే అనమాట ఇంటికి వచ్చేసింది. ఇంకా బైబిల్లో ఇంట్లో పెట్టేసి గుంటిపాలెం అయితే వెళ్దాం. పడుకున్నారు.